హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందూస్ వరల్డ్. బాగున్నారా? ఇప్పుడు మనం ఈ 2 వీక్స్ ఇక్కడ జర్మనీలో అండ్ చిన్న చిన్న పక్క దేశాలు మనం అలా వెళ్ళినా ఎక్కడెక్కడ ఏమేమి తిన్నాము, ఇంట్లో స్పెషల్గా ఏదైనా వండుకుంది అన్ని రెసిపీలతో పాటు అండ్ ఫుడ్ తిని దాని ఫ్లేవర్ని ఎంజాయ్ చేస్తా, డిస్క్రైబ్ చేస్తా, కొత్త కొత్త ఫుడ్ని డిస్కవర్ చేయటం మీద కంప్లీట్ ఫుడ్ బ్లాగ్ అనమాట ఇది. బేసిక్గా ఇది ఓన్లీ ఫుడ్ లవర్స్ కోసం మాత్రమేనండి. ఓకేనా? పదండి, చిన్న చిన్న బిట్స్ తిన్నవన్నీ చిన్న చిన్నగా యాడ్ చేసి మీ కళ్ళ ముందు నుంచి మిమ్మల్ని టెంప్ట్ చేస్తానన్నమాట. ఓకేనా? సరే, ఇంక ఇప్పుడు ఫస్ట్ ఫ్రైస్తో స్టార్ట్ చేద్దాం. ఈ ఫ్రైస్ మీద చికెన్ ముక్కలు, ఫ్రైడ్ ఆనియన్, కొరియాండర్, సాసులు గట్రా వేసి మనకు పెట్టారు. దెన్ నెక్స్ట్ సినమెన్ ప్యాన్ కేక్ లాంటిది అనమాట. ఫుల్గా ఫ్రూట్స్, ఐస్ క్రీములు పెట్టిన డెజర్ట్. బయటికి తినొచ్చామండి. నెక్స్ట్ డే చేపలు వండుకున్నాం అనమాట. ఇండియాలో అంటే బోల్డ్ చేపలు ఉంటాయి. ఏడేముంటాయండి, గట్టిగా బాగుంటే సాల్మన్ అంటారనమాట. అది బాగుంటుంది. బోన్లెస్ సాల్మన్ ఫిల్లెట్స్ అమ్ముతారు. దాన్ని మ్యారినేట్ చేసి ఇలా లైట్గా ఫ్రైలా చేసుకోవటమే. నేనంత ఫిష్ ఎక్స్పర్ట్ని కాదండి, నా ఫ్రెండ్ మంచి ఎక్స్పర్ట్, అందుకే వీడియో తీశాను. ఇంక ఇప్పుడు మనం చికెన్ బుల్బుల్ అనే డిష్ నేర్చుకుంటున్నాం అనమాట. ఇదేం లేదు, చికెన్ అలా కొంచెం లైట్గా స్లైజులా కట్ చేసి దాంట్లో పెరుగు, మైనేజ్, ఉప్పు, కారం, కొంచెం బ్రెడ్ క్రంబుల్స్ అండ్ నిమ్మకాయ, ఫ్రైడ్ ఆనియన్స్, ఆర్డర్ కొంచెం మిస్ అవుతుంది ఏమనుకోకండి, అండ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అనమాట, బ్లాక్ పెప్పరు, ఆయిల్, ఇవన్నీ వేసి బీభత్సంగా మనకి ఎవరి మీద కోపం ఉంటే అలా చేత్తో కలగా బులగం చేసేసి పిసికేయాలి. కొరియాండర్ కూడా వేసి. కాకపోతే నాలా కాదు కాబట్టి నా ఫ్రెండ్ మెల్లగా జాగ్రత్తగా స్పూన్తో నాజూగ్గా తిప్పుతుంది. మనం అలా కాదండి, కోపాన్నంతా తీర్చేసుకుంటాం. ఇప్పుడు మనం మంచిగా డిజైన్ చేసిన చికెన్ బ్రెస్ట్ పీసుల్ని విఐపీలా రెడీ చేసాం కదా, వాటిని దీంట్లో తిరగేసి బోర్లేసి బట్టలు ఉతికినట్టు ఉతికి ఆరేసేయాలన్నమాట. దెన్ వీటిని అందులో ఉన్న చిన్న ముక్కలనేమో ఆ ట్రైల్లో పెట్టాలి, పెద్దగా ఉన్న ఫ్రెష్ బ్రెస్ట్ పీసులనేమో ఇలా ఇందులో పెట్టి దీనికి విఐపీ ఫెసిలిటీ ఇస్తాం అనమాట. దీన్నేమో ఎయిర్ ఫ్రైయర్లో పెట్టాం, జస్ట్ ఏ రకంగా అయినా వండుకోవచ్చు అని చూపించడానికి. సో అక్కడ టెంపరేచరు, మినిట్స్ మీకు కనబడిపోతుంది ఆల్రెడీ. మిగతా చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి కదా, అవి మిడిల్ క్లాస్ ముక్కలు అనమాట. అందుకని దాన్ని గ్రిల్లో పడేసాం. సో అవి ఈ విఐపీలు 2 బయటకు వచ్చేసినాయి. విఐపీలు ఏంటంటే 10 సార్లు తిరగేసి బోర్ లేకుండా ఒక్కసారి తిరగేసేయటం అనమాట. పుట్టుక్కుని పొట్టలో వేసుకొని తినేసేయటం. ఈ మిడిల్ క్లాస్ బ్యాచ్ అన్ని గ్రిల్లో ఉడుకుతున్నాయి చూసారా, వాటిని పైన అంత ఫోకస్ పెట్టక్కర్లేదు, కానీ అవి మెల్లగా తినొచ్చు. అంటే మీకు అర్థమైంది ఏంటంటే విఐపీలు యూజ్లెస్, మిడిల్ క్లాస్ ఈజ్ బెస్ట్ అని, అదనమాట. ఇంక ఇప్పుడు ఇంత తిన్నాక అరగ తీసుకోవాలిగా, అందుకని ఎడకొచ్చాం. కాస్త అరిగిందో లేదో మళ్ళీ తిన్నాం అనమాట. చూశారు కదా, స్వీట్ పొటాటో ఫ్రైస్ అండి ఇవి. అందుకని నేను అంత గుచ్చి చూపిస్తున్నాను. అందులోకి నాచో చీజ్ సాసు. అవన్నీ తినేసినాక మళ్ళీ ఇంట్లో కేకులు చేసింది. చాక్లెట్ కేకు, లెమన్ కేకు, బనానా కేకు, ఆరెంజ్ కేకు. ఈ కేకులన్నీ చేసింది కూడా అని మళ్ళీ వీడియోలో చూపించాను. దెన్ నెక్స్ట్ బండి మీద స్టైల్ పునుగులండి. తర్వాత రోజు మంచి బోన్లెస్ చికెన్ కర్రీ. చివరిలో గార్నిషింగ్ చేసేటప్పుడు క్లిప్ తీశాను. ఆ పక్కన ఉన్న బుడ్డ గిన్నెమో మా బిట్టుగాడి కోసం వండిందనమాట. వేడి వేడి టమాటా రసం. ఆ తర్వాత నెక్స్ట్ డే సింపుల్గా చేసుకున్న కింగ్ ప్రాన్ ఫ్రై అనమాట. ఇవన్నీ ఎట్టా అరుగుతున్నాయి వీళ్ళకి అనిపించిందా? ఏమోనండి, పాడు పొట్టలు అలా అరగదీసేసుకుంటున్నాయి, అస్సలు మొహమాట పడట్లా. పల్లో పని పక్కన చిన్న గిన్నెలో బిట్టుగాడికి కూడా కారం లేకుండా ప్రాన్ గ్రేవీ కర్రీ అనమాట. అది మొన్న కొన్నాం కదండి గిన్నెలు, వాటికి బాగా ఇంప్రెస్ అయ్యి మళ్ళీ ఇంకో చోటకు వచ్చాం, మళ్ళీ ఇంకో గిన్నెలు కొనటానికి. ప్రస్తుతం ఇదేదో 80 యూరోలు సేల్ తగ్గించి ఉంది. ఇప్పుడు 169 అంట కదా, ఎక్కువ తక్కువ మీకు ఆఫర్లో. నేను చూస్తుంది ఇంత సాలిడ్ స్టీల్ది, కొంచెం ఒక్కరోజుకి బిర్యానీ వండుకునే స్టైలు అలా. నాన్ స్టిక్ని చాలా తగ్గించా కదా. ఇలాంటిది ఒకటి ఉంది, ఇలాంటిది ఒకటి ఉంది. ఇలాంటిది అయితే పొద్దు ఆల్రెడీ కొనిపెట్టింది నాకు ఇప్పుడు వెళ్ళేటప్పుడు, రిటర్న్ గిఫ్ట్ అది. అందుకని పెద్ద సైజు బాండీ చూస్తున్నా. పదండి, కొంచెం ఇప్పుడు దాకా ఫుడ్లు చూసాం కదా, గిన్నెలు చూస్తుంటే కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది. ఆల్రెడీ ఒక చోట గిన్నెలు కొన్నాం, ఇప్పుడు మళ్ళీ రెండో చోట. రండి, ఇదిగో ఇలాంటి పాను చూస్తున్నా. ఇది 64 గంట. ఏ పొద్దు వత్తేనా? దాని మనసొప్పట్లేదు, ఇంకా తగ్గిస్తాడా? ప్రస్తుతానికి ఏం లేదు, ఉన్న ఒరిజినల్ ప్రైస్ ఉంది. మరి బాగుంది. మనము చపాతీలు, పరోటాలకి నాన్ స్టిక్లు వాడి ఇట్లాంటివి వాడదామనండి. అందుకు ప్రాపర్ స్టీల్, జర్మనీ స్టీల్కి ఫేమస్, కానీ స్టీల్ రేట్ ఎక్కువ ఉంది. ఇదిగో ఇది పొద్దు వాళ్ళ ఇంట్లో చూసి నేను గిన్నె, సేమ్ కదా ఈ సైజు. ఇది ఫ్రైలకి నేను చూస్తాను గిన్నె. ప్రస్తుతం ఇదిగో చూడు 89 ఉంది. ఇదేం సేల్ కాదు, నార్మల్ ప్రైస్.
ఈ సైజు కానీ చూస్తున్నాయి. 99 ఉంది, ఇది 89 ఉంది. ఇంతకుముందు షాప్లో కొన్నాం. ఈ రెండింటికి మధ్యలో సగం గిన్నె కదా, మధ్యలో గిన్నె పాను కొన్నాం. ఇదే కొన్నాం. అక్కడ ఎంత కొన్నాం రేట్ కంపేర్ చేసుకుందాం ఉండు. 34. అక్కడ ఎంత కొన్నాం? 25. 10 పౌండ్ 10 యూరోస్ ఇక్కడే తేడా ఉంది. మన బుద్ధి అంతే కదా, ఎక్కడ కొన్నామంటే పక్క దాంట్లో ఎంత రేట్ ఉందో కంపేర్ చేసుకుంటేనే కిక్ వస్తుంది. మనం తక్కువ ప్రైస్కి కొన్నామనే సాటిస్ఫాక్షన్. మొత్తానికి కొన్నామండి ఫైనల్గా. కష్టపడ్డందుకు వర్త్ కదా. ఇదిగో చపాతీలు వేసుకుందామని ఈ పాను కొన్నాను అనమాట. ఎక్కడింటికి వెళ్తే మర్చిపోతామని కారు దగ్గరలో పెట్టేసేటప్పుడే ఫోటోలు తీసేసి వీడియోలు తీసేస్తున్నాను నేను. ఇది ఒకటి కొన్నాం మళ్ళీ. ఇది చక్కగా బాగుంటుంది. కొంచెం ఫ్రైస్ కానీ ఇది పెద్ద బరువు ఉంది. అసలు ఎంత బరువు అంటే అసలు చేతులు నొప్పులు పడుతున్నాయి. చక్కగా చేపల కూరలు, చికెన్ కూరలకి వెడల్పుగా విచ్చలవిడిగా కూర ఉడుకుద్దని. కానీ చాలా బరువు ఉన్నాయండి అన్నీ. ఈ రెండింటికి యాక్చువల్గా మూతలు లేవండి, కొనాలి. అవి కూడా ఇక్కడే కొందాం అనుకుంటున్నాను. సో వచ్చినందుకు గిన్నెల షాపింగ్ డన్. గిన్నెలు కొంటున్నాం, ఫుడ్ తింటున్నాం. దాని రిజల్ట్ చూసారుగా, పొట్ట దగ్గర తేడా తెలిసిపోతుంది. నేను వచ్చేటప్పటికి ఇప్పటికీ ఆల్రెడీ 2 kgs వెయిట్ పెరిగా ఆ తిండికి అంతా. సరే, ఇప్పుడు గిన్నెల వల్ల రిఫ్రెష్ అయ్యారు కదా, మళ్ళీ ఫుడ్ మీద ఫోకస్ చేద్దాం. ఓకేనా? ఈ వ్లాగ్ నేను మెన్షన్ చేశాను. ఈ 10 రోజుల్లో మనం రకరకాలుగా వండుకుంటున్నాయి, బయట తిన్న చిన్నవి వెరైటీగా అలా ఊరికే షూట్ చేస్తున్నాను అనమాట. ఎండ్ ఆఫ్ ది డేకి ఫుడ్ లవర్స్కి కొంచెం క్రేవింగ్గా కంఫర్టబుల్గా ఉంటుందని. నేను అలా ఫుడ్ వీడియోస్ చూసి ఎంజాయ్ చేస్తాను కాబట్టి. చీకటి పడిందిగా, మళ్ళీ మొత్తం తిండి మీద వేట మొదలైంది. టర్కిష్ రెస్టారెంట్కి వెళ్ళామండి. ఇక్కడ పప్పుల పచ్చడి, నూరుడు పచ్చడి, చిట్టిగారెలు, పెరుగు పెట్టుకొని తినేస్తున్నట్టు కనిపిస్తుందా? కాదండి, ఇవి ఫలాఫల్ గారెలు. ఏం లేదండి, పచ్చి బఠానీలు, కూరగాయ ముక్కలను పిసికి అవతల బారేసి అందులో కాస్త పిండి, నువ్వులు కలిపి గారెలు వేశారు. పక్కన వేళ్ల స్టైల్లో సప్ప టిప్పులు ఇచ్చారంతే. ఇక్కడేమో ఫ్రైడ్ చికెను, ఫ్రైస్, పికిల్స్ అని పక్కన ఉన్నాయి చూశారు కదా. కుకుంబర్ని వెనిగర్లో వేసి, బీట్రూట్ని వెనిగర్లో వేసి స్టోర్ చేసి పెడతారు. మన పచ్చడి అంటారు, వీళ్ళు పికిల్స్ అంటారు అంతే. ఇవన్నీ జంక్ అండి, బేసిక్గా జంక్ ఫుడ్ అనమాట ఇది. తర్వాత ఇంటికి వచ్చినాక కమ్మగా మ్యాంగో లస్సీ చేసి తాగాము. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఏముంది, తినకపోతే బతకలేం కదా, మేము పానీపూరి చేసుకొని మింగామన్నమాట. అంటే ఇన్ని రోజులు జంక్ తిన్నాం కదా, కాస్త పానీపూరి తింటే ఇప్పుడు దాకా జంక్ అంతా లెవెల్ అవుద్ది, పొట్టలు కాస్త నార్మల్గా ఉంటాయని. మళ్ళీ చీకటి పడింది కదా, వేటకు బయలుదేరాం. ఈసారి వేట ఇంకో రకం, ఇటాలియన్ రెస్టారెంట్ మీద పడ్డామన్నమాట. రివర్ సైడ్ వ్యూతో 2 పక్కల రెస్టారెంట్లు అనమాట. సో అనుకోకుండా వచ్చాం కాబట్టి నా దగ్గర మైక్రోఫోన్స్ లేవు. సో ఈ డిస్టర్బెన్స్తో ఉన్న వాయిస్ని అడ్జస్ట్ చేసుకోండి. సో ఈవినింగ్ వాక్ అలా వచ్చాము. సో ఇప్పుడు ఇటాలియన్ రెస్టారెంట్కి వెళ్తున్నాము. అక్కడ మ్యూజిక్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను. ఓకేనా? తినేద్దాం రండి. ఒక్కో కంట్రీలో ఒక్కో రకంగా ఉంటుందండి ఇటాలియన్ రెస్టారెంట్. నా కొడుకు అలా మిడిగుడ్లు వేసుకొని చూసుకుంటూ వెళ్తున్నాడు. జస్ట్ నేను వాడిని ఫాలో అవుతున్నాను అన్నట్టు వెళ్తున్నాడు అంతే, అంతకు మించి ఏం లేదు. ఇక్కడ ఏంటంటే ఏ ఫుడ్ అయినా సరే మనమే వెళ్ళి కౌంటర్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఎవ్వరూ వచ్చి మనకు సర్వ్ చేయరనమాట. సో ఇటాలియన్ అంటే మీకు తెలిసిందేగా, పిజ్జాలు, పాస్తాలు, అంతేగాని బిర్యానీలు అట్లా అన్నం కూరలు అవేం ఉండవు. ఉన్నదంతా అడ్జస్ట్ అవ్వాలి. ఇక్కడ పెట్టిన డెకార్ అంతా ఏంటంటే వీళ్ళు వాడే హెర్బ్స్, అండ్ ఆ హెర్బ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో వాటికి రిలేటెడ్ న్యాచురల్ చెట్లు ఇవన్నీ పెట్టి డెకరేట్ చేశారండి. యూనిక్గా ఉంది కదా. సరే, ఇంక ఇప్పుడు మనం తిండి గురించి ఫోకస్ చేద్దాం. ఫస్ట్ వచ్చిన అవుట్పుట్ అనమాట ఇది. దీని పేరేంటో తెలియదు కానీ ఒక విచిత్రమైన పిజ్జా మీద ఆకులు, అలములు, చీజు వేశారు. దెన్ మా బుట్టిగాడు ఎక్కడికి వెళ్ళినా కామన్గా తినేది చీజ్ పిజ్జా. దీన్ని పాష్గా మార్గరీటా పిజ్జా అంటారు. దీన్ని ఏమంటారు ఇప్పటికీ నాకు తెలియదండోయ్. కత్తెరలు ఇచ్చారు. మామూలుగా మనం కసకస చాకులతో కోసేస్తాం కదా, ఆరు పిజ్జా కట్టలతో. ఇది విచిత్రంగా కత్తెరలు ఇచ్చారు. నాకు ఇది కట్ చేయటం మాత్రం భలే సమ్మగా ఉందండి. యూనిక్ ఎక్స్పీరియన్స్. తర్వాత ఇక్కడ పాస్తా కౌంటర్ దగ్గరికి వెళ్ళాం. మనకి ఏది కావాలో అడిగి మనం పాస్తా వేయించుకోవటం. ఇక్కడ మన చేతిలో ఉన్న కార్డు రెస్టారెంట్లకు లోపలికి రాగానే ఇస్తారండి. ఇక్కడ మనం ఏది ఆర్డర్ చేస్తే అక్కడ కార్డు ట్యాప్ చేస్తే ఈ ఆర్డర్ ప్రైస్ ఆ కార్డులోకి వెళ్తుంది. చివరిలో మనం వెళ్ళేటప్పుడు ఆ కార్డు చూపించి మనం పే చేయాలి. ఫైనల్గా మనకు వచ్చిన పాస్తా అనమాట. ఆల్రెడీ వాళ్ళు ఉడకబెట్టిన పాస్తా పక్కన పెట్టుకుంటారు. ఈ చెత్త అంతా కూడా పక్కన పెట్టుకుంటారు, మొత్తం కలిస్తారు. ఇదిగో నాలాంటి వాళ్ళు ఇలా తెచ్చుకొని ఆనందపడతా, నా చేతి వంట కాదు పక్కనోడి చేతి వంట అని మురుసుకుంటా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇందుకోసం రెస్టారెంట్లకు వస్తారు. ఇప్పటిదాకా ఫుడ్ ఐటమ్స్ కూర్చొని బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇచ్చాను కదా, ఇప్పుడు డైరెక్ట్ వాయిస్తో చూద్దామని ఇక్కడ స్టార్ట్ చేసామన్నమాట. డెజర్ట్ల దుకాణం అండి. దీంతో ఉంటే ఎప్పుడు డెజర్ట్లే తింటాం. కాకపోతే ఈసారి నేనుగా అడిగా స్పెగటీ ఐస్ క్రీము ఆర్ నూడిల్ ఐస్ క్రీము. స్పెగటీ ఐస్ క్రీమ్ అంట, అది తిందామని. అది బాగుంటుందంట. ఇక్కడ మాకైతే యూకేలో లేదండి, ఇక్కడే ట్రై చేద్దామని వచ్చాము. లాస్ట్ టైం జర్నీ వచ్చినా ఇక్కడికే వచ్చాము అంతే.
ఇవాళ వెదర్ కూడా భలే ఉంది, ఎందుకంటే రేపే మా ఫ్లైట్ వెనక్కి వెళ్ళిపోతున్నాం. బయట చూడండి అందరూ ఎంత చక్కగా కూర్చున్నారు, బట్ మేము ఎవ్వరం కూర్చోలేకపోతున్నాం. ఎందుకంటే తుమ్ములు, దగ్గులు, జలుబులు, సైనస్లు రకరకాలు ఉన్నాయి ఒక్కొక్కళ్ళకి. స్టిల్ ఐస్ క్రీమ్ తింటాం మాత్రం మానట్లా. సరే తింటా మాట్లాడుకుందాం, దాన్ని డిస్క్రైబ్ చేసి చూపిస్తాను. అది కూడా మరి ఫుడ్డే కదా, ఫుడ్ లవర్స్కి ఎంటర్టైన్మెంట్కి. ఓకేనా?Emos een eenmaal chocolade. Kugel? Oh, ohne Kugel. Also Kugel, aber Becher. Wie viele Kugeln? Ja, eine Kugel in Becher. Okay, Schokolade. Ja. Spaghetti als welcher ist besser? Mit mit Strawberry oder mit Nuss? Einmal mit heißen Kirschen und Sahne. Ohne Eiscreme? Mit Eiscreme. Mit Eiscreme, okay. Welcher? ఒక్క ఐస్ క్రీమ్ అన్న పదం తప్పితే నాకేం అర్థం కాదు. Vanilleeis. Wenn Sie aber auch Ja, okay, normal. Ja, Vanilleeis? Vanilleeis. Ja. Ja, jetzt das ist alles. Ja. Perfekt, danke. Plain cooking cream ice cream. సరే, చూడు తెలుగు మీడియంలో ఉండి తమిళ ఎగ్జామ్ పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది నాకు. ఇది మొత్తం విన్నదంతా ఏం అర్థం కాదు బ్రెయిన్లోకి. ఒక్కచోట ఐస్ క్రీమ్ అని వినిపించింది, కన్ఫామ్గా నువ్వు ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తున్నావు అని అర్థమైంది. ఇదిగోండి మన స్పాగెటీ ఐస్ క్రీమ్. స్పాగెటీతో ఐస్ క్రీమ్ చేస్తారేమో అనుకున్నా నేను, కాదు. ఐస్ క్రీమ్ని పాములు 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 పాములుగా వేసాడు. ఓ దాని మీద ఏదో నట్లు ఇది వేసాడు, పర్లేదండి. ఇదిగోండి స్పాగెటీ, ఇది అసలు మామూలుది ఐస్ క్రీమ్ షేప్ అలా ఉందంతే. కారపోసేసారు, కరెక్ట్గా చెప్పారు. చక్రాలు అద్ది కరెక్టే, దీన్ని చక్రాల గిద్దతో ఒత్తాడు, దాన్ని స్పాగెటీ ఐస్ క్రీమ్ అన్నాడు. బిజినెస్ బాగా చేస్తున్నారు. ఇదిగో డెజర్ట్ లవర్ అంటే ఇలా ఉండాలి. ఇంకా డేషన్ తీసుకోవాలా, మధు ధవల, సుభాష్ గారి ధవల, వాళ్ళ ముగ్గురికి కూడా వచ్చి నాకు మళ్ళీ ప్లేటింగ్ చూపిస్తానే. ఈలోపు ఈ చక్రాల గిద్దతో చేసిన ఐస్ క్రీమ్ తినేసి నాకు మాట్లాడతాను. అందరూ షేర్ చేసుకుందాం, నేను ఒక్కదాన్ని అంత ఎక్కడ తింటాను. చేసి ఎలా ఉందో చెప్పు. ఫ్లైట్ అప్గ్రేడ్ చేయించుకోవాలి, సీట్ అప్గ్రేడ్ చేయించుకోవాలి. మొత్తం ఉంటే It's waste of money, it's just ice cream. అంటున్నాడు ఇది వేస్ట్ ఆఫ్ మనీ, జస్ట్ ఐస్ క్రీమ్ అంటున్నాడు. That's only the shape. అంతేలే, Strawberry. తిను. It's not mine. it's not right. It's mama. I added it. Because I like ఏంటి ఇది కస్టమైజ్ చేసుకున్నాడు వీడు. ఇది కుకీ ఐస్ క్రీమ్. అక్కడ నీ పేరు ఉండాల్సింది, కానీ ఆ పేరుని పద్దు రాసుకుంటుంది. అందరికి కొంచెం కొంచెం టేస్ట్ చేసి కడుపు నింపుకుంటుంది. దాని ప్లేట్ దానికి వచ్చినాక అందరికీ టేస్టింగ్ ఇస్తుంది. సో దాని పేరు దేని మీద రాసి ఉండదు, ఎవరి పేర్లు రాసి ఉండనివ్వదు డెజర్ట్ల మీద. ఇందా నుంచి ఒక్కొక్కటి వస్తుంది, అందరూ షేర్ చేసుకుంటున్నారు. Welche Nuss ist das? Sie haben eine Topping. Ist das Cashew oder? Nein, das ist eine weiße Schokolade. Das ist Schokolade? Ja, das Nicht auch, Nuss? Nein, das ist keine Nuss. Das ist weiße Schokolade. ఏం మాట్లాడావు అతనితో? దాని మీద వేసిన ఏంటంటే అవి ఏం నట్లు అంట? అవి నట్స్ అనుకున్నాం, కాదంట అవి వైట్ చాక్లెట్ ని అట్లా. నేను వైట్ చాక్లెట్ తిన్నాను, నాకు చాక్లెట్ ఇష్టం ఉండదు కదా. భాష తెలియకపోతే ఏమైనా తింటామని అర్థం. అది చాలా టేస్టీగా ఉందని చెప్పా. అటు తిరగకపోతే నీ పేరు ఉండదు ఆ డెజర్ట్ మీద. ఇది ఇది అసలు రియాలిటీ. ఇందా నుంచి అంతే, ప్రతి ప్లేట్ మీద ఇది అందరి మధ్య జరుగుతుంది. నువ్వేంటి వేర్ ఈజ్ యువర్ నేమ్ అంటది, ఇల్లు అడుగుతుంది. నా నేమ్ ఉంది అక్కడ ఐస్ క్రీమ్ మీద, అది నేమ్ ఎతుకుతుంది నిజంగానే. క్రేపే అండి, కిందది క్రేప్ అనమాట, మైదా పిండితో చేస్తారు. దాని మీద లేయర్లు, కుకీ లేయర్ ఒకటి వేసారు, మిగతా అన్ని ఫ్రూట్స్, ఐస్ క్రీములు. డెజర్ట్ తింటుంటే పక్కన ఫ్రెండ్ ఉందో పోయిందో కూడా చూడదు, ఇటు తిరిగి అసలు అడగను కూడా అడగదు, ఆఫర్ చేయదు తింటావా అని కూడా. అదే అది నాకు అర్థం కాదు. చూడు సిగ్గు తెచ్చుకోవే, నేను తిన్నానే అడిగావు కదా నువ్వు.
నువ్వు అడగవని నాకు తెలుసు, బలవంతంగా అడగమా. ఇంకో విషయం ఏంటంటే జలుబు చేస్తే అందరూ బజ్జీలో పకోడీలో పునుగులో వేడివేడి తింటారు కదా, జలుబులు చేస్తే ఐస్ క్రీమ్లో డెజర్ట్లో తింటున్నాం. సరే ఇప్పుడు ఇంటికి వెళ్దాం. ఇది అయిపోయినాక మళ్ళీ ఇంకోసారి మళ్ళీ నెక్స్ట్ లంచ్ డిన్నర్ ప్రిపేర్ చేసినప్పుడు దాన్ని క్యాప్చర్ చేసి దాని ముందు వాయిస్ ఓవర్ ఇస్తాను. ఓకేనా? సరే ఇప్పుడు ఎక్కడికి వచ్చామో తెలుసా, మనం కొత్త స్పెషల్ ప్లేస్ అని అనుకుంటున్నారేమో. కాదండి, ఇవి రీసైకిల్ చేసేది. ఎందుకో కూడా చెప్తాను. జనరల్గా మీరు ఈ కోక్ టిన్ను కొంటే ఇప్పుడు €1 ఉందనుకో, కోక్ టిన్ ఇది 1.25 అమ్ముతారు, అంటే €1.25 అమ్ముతారు. ఆ 25 పైసలు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇందులో వెనక్కి వేసినప్పుడు తాగేసి నాకు ఎంటీ దాన్ని మనకు వెనక్కి ఇస్తారు. యూరోప్ యూకే మొత్తంలో జర్మనీలోనే హయ్యెస్ట్ రీసైకిల్ చేసేదంటండి. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఎవ్రీ క్యాన్కి 25 పైసలు వెనక్కి ఇస్తారంట. ఇక్కడ ఇదిగోండి ఈ సింబల్ ఉంటుందంట. ఈ సింబల్ ఏ డబ్బా మీద ఉంటే ఆ డబ్బాకి 25 పైసలు వెనక్కి ఇస్తారు. ఇంకోటి ఇది బయట మనకి ఇక్కడ డబ్బులు లేని వాళ్ళు రోడ్డు మీద ఎక్కడన్నా ఒకళ్ళు బెగ్గర్స్ అలా కనిపిస్తారంట. వాళ్ళకి మనం డబ్బులు ఇవ్వకపోయినా ఇలాంటి బాటిల్స్ 2-3 ఇచ్చినా దే ఫీల్ హ్యాపీ అంట. ఎందుకంటే వాళ్ళు ఈ మిషన్లో వేసుకుంటారు, డబ్బులు వస్తాయి వాళ్ళకి. సో ఇదొక్కటి నాకు స్పెషల్ అనిపించింది. ఇక్కడ ఎక్కడెక్కడో ప్లేసులకి వెళ్ళి తిప్పడం కంటే ఇది కూడా ఒక ఇంపార్టెంట్ అనిపించింది చెప్పడానికి. ఈ ఫెసిలిటీ అన్ని కంట్రీల్లో ఉంటే బాగుండు అనిపించింది. మాకు యూకేలో కూడా లేదు, జస్ట్ మేము ఇష్టపడి రీసైకిల్ చేయటమే, ఎవరో రూపాయి వెనక్కి ఎవరు. ఇది బాగుంది. అప్పుడు దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకొని వెనక్కి వేస్తారంట. ఇది ముందుగానే ఛార్జ్ చేస్తారు కదా మరి ఎక్స్ట్రా 25 పైసలు, అందుకు. సరే వేయటం కూడా చూద్దాం రండి. ఇదిగోండి ఇక్కడ డబ్బులు యాడ్ అవుతున్నాయి చూడండి, బాటిల్కి వేస్తే. ఇప్పుడు మా దగ్గర వీళ్ళు స్విట్జర్లాండ్ వెళ్ళారు, అప్పుడు అక్కడ కొన్న బాటిల్ ఇది. దానికి ఇక్కడ వెనక సింబల్ లేదు, ఇందా నేను చూపించిన సింబల్ వెనక లేదనమాట. అది లేదు కాబట్టి డబ్బా తీసుకుంటుందో లేదో చూద్దాం, ట్రై చేద్దామా? లాస్ట్లో ట్రై చేద్దాం. ఇన్ని డబ్బాలు చూసి కంగారు పడమాకండి. మేము విడిగా రోజు కోకులు తాగమండి. సంవత్సరానికి ఒకసారి ఇలా వెకేషన్లో కలిసినప్పుడే నాన్ వెజ్ తింటా కోకులు తాగుతాం, అందుకే ఇన్ని వచ్చినాయి. స్క్వీజ్ చేస్తే తీసుకోవట్లా, నీట్గా ఉండాలి బాటిల్. వెయ్యి అలా ఇసరకు మామూలు పెట్టి వెళ్ళిపోతుంది. ఇన్ని తాగామా? ఇన్ని డబ్బులు వెనక్కి వచ్చినాయండి మనకి, ఇన్ని వచ్చినాయి. ఇది చూడండి వెనక్కి నెట్టేసింది, ఎందుకంటే ఈ బాటిల్ మీద అక్కడ సింబల్ లేదు కాబట్టి. సింబల్ లేకపోయేసరికి వెనక్కి వచ్చేసింది. ఇది వోచర్ అండి, ఎనీ సూపర్ మార్కెట్కి ఇది పట్టుకెళ్ళడం, వెనక డబ్బులు ఇచ్చేస్తారు. బాగుంది కదా ఈ సర్వీస్. అన్ని దేశాల్లో ఇలా ఉంటే మనకి ఎంతో కొంత దీన్ని ఏమంటారు, పర్యావరణాన్ని బాగు చేసినట్టు అవుద్ది అనిపిస్తుంది. గుడ్ థింగ్ కదా. సరే మళ్ళీ ఇప్పుడు ఇంకో ప్లేస్లో కలుద్దాం, ఓకేనా? సరే ఇప్పుడు మీరు చూస్తుంది పన్నీర్ కర్రీ అండి. వీళ్ళు ఎప్పుడు తిండే తింటారు, ఇంకేం పని చేయరా అనుకోకూడదు కదా మీరు. అందుకని ఇదే వీడియోలో ఈ తిండి వండుకునే గిన్నెలు ఎక్కడ కొన్నాము, తిన్నది ఎలా అరగ తీసుకున్నాము, అంటే డబ్బాలను ఎలా రీసైకిల్ చేసామనేవి కూడా యాడ్ చేశాను. ఇక్కడ నడుస్తున్నాయి వేడి వేడి గారెలు, ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు వేసిన పువ్వులు లాంటి గారెలు. వీటిలోకి కొబ్బరి పచ్చడి, పీనట్ పచ్చడి. ఇవన్నీ దేనికి అనుకుంటున్నారా? ఇంతే కాదు, మినీ ఇడ్లీ, పెద్ద ఇడ్లీ, వెజిటేబుల్ పలావు, రోస్టెడ్ పొటాటోసు, ఈ పన్నీర్ కూర, ఇవన్నీ కలిసి డబ్బాల్లో ప్యాక్ చేసి ఎక్కడికో ఇవ్వట్లేదు. మేము యూకే తిరిగి వచ్చేటప్పుడు మా కోసమని ప్యాక్ చేసిన రోజండి ఇది, అది క్యాప్చర్ చేశాను. పుట్టింటి నుంచి సారి తెచ్చుకుంటారుగా, నేను ఇట్లా పుట్టింటి నుంచి తిండంతా తెచ్చుకుంటా 2 రోజులకి. నేను వద్దన్నా వినిపించుకోదండి, నేను కష్టపడకుండా ఉండాలని వేసి పంపిస్తుంటుంది ఇలా. ఆ రోజు మేము వండుకున్న కూరల్లో మటన్ కర్రీ ఒకటి అనమాట. నేను విడిగా అంత మటన్ ఫ్యాన్ కాదు, బట్ తను వండింది కాబట్టి తిన్నాను. ఇది మటన్ పులుసు ఆర్ సూపు, రసం అలాంటిది. మళ్ళీ అగైన్ ఫుడ్తో మీ ముందు ప్రత్యక్షం అయ్యానమాట. ఇవాళ ఆల్రెడీ ఇందాక చూపించాను కదా కూరలు వండే ముందు ఏం జరుగుతుందో. ఇంతకీ అంతా వండి కష్టపడ్డ మనిషిని రానివ్వాలి, తను వస్తుంది నెయ్యి కరగబెట్టుకొస్తుంది, టైం వేస్ట్ చేయట్లా మేము. సరే ఈలోపు దగ్గరికి రండి, ఫుడ్ ఐటమ్స్ చూద్దాం. ప్రాన్ పులావ్ అనమాట. ఇది అందరికీ పెద్దవాళ్ళకి, ఇదేమో మా బిట్టుగాడికి, ఓన్లీ దాని ఒక్కదానికే ప్రాన్ పులావ్.
ఇదేంటంటే మటన్ సూప్ అనమాట. 2 రకాలుగా ఎందుకుందంటే స్పైస్ లేనిది, స్పైస్ ఉన్నది అనమాట. మీకు ఆల్రెడీ ఇందా చూపించాను కదా. మటన్ సూపు ఆర్ మటన్ చారు ఏదన్నా అనుకోవచ్చు, మన ఇష్టం, అనుకోవటం మందే. సో ఇది మటన్ కర్రీ. అసలు ఇవన్నీ వండి కష్టపడ్డ మన వీరవనిత మాత్రం ఇంకా రాట్లా. అదిగో వస్తుంది కష్టపడ్డ వీరవనిత విత్ నెయ్యితో. చూడండి ఆ ఫేస్లోనే తెలుస్తుంది కష్టం ఏంటో. పాపం జలుబు చేసి బాగోలా అయినా పొద్దున్న 5ంటికి లేసావు కదే. అంతే, కొన్ని జీవితాలు అంతే, ఏం చేసినా నిద్ర లేచిపోతాయి. నేను మళ్ళీ యాజ్ యూజువల్ 9ంటికి లేచిన బాబతే. ఇదండి ఇవాళ మా లంచ్. 6 బయట. ఇక్కడ ఈ ఎక్స్టెన్షన్ని ఫస్ట్ టైం వాడకం మనం చెయ్యాలి కదా, ఇప్పుడు జరుగుతుంది అదే. వాడామన్న పేరు వచ్చేస్తుంది. అసలు ఈ గాలికి ఏమేమి పడతాయో అని డౌట్ వస్తున్నాయి పద్దు. ఇదండి ఇవాళ లంచ్. మరి ఫుడ్ బ్లాగ్ని ఫుడ్తోనే ఎండ్ చేయాలి కదా. ఇప్పుడు అందరం కలిసి ఇక్కడ కూర్చొని రిలాక్స్గా తింటా ఫుడ్ బ్లాగ్ని ఎండ్ చేద్దామని ఇక్కడ ఈ దుకాణం పెట్టాను అనమాట. ఎంతైనా మనకు పల్లెటూరులో పాతకాలంలో ఆరు బయట కూర్చొని తింటారే, ఆ తృప్తే వేరు. ఇలానే బాగుంటుంది. కాకపోతే ఈ కంట్రీలో మాకు ఇదిగో ఈ కాస్త ఉన్న వెదరకే ఇక తట్టుకోలేక ఎగిరిపోతుంటాం బయటకు వచ్చి. నాకు తెలిసి మీరు కూడా ఈ ఫుడ్ ఇంట్లో ఇవాళ చేసుకోవాలని కూడా గట్టి కోరుకుంటున్నాను. ఓకేనా? అయినా గురువారం రిలీజ్ అవుద్ది వీడియో. గురువారం మీరు నాన్ వెజ్ తిన్నోళ్ళు ఉంటారు కాబట్టి చక్కగా ఆదివారం చేసుకొని తినేసేయండి. సరే, ఇంకిప్పుడు కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఏం చేయాలి? ఆ సబ్స్క్రిప్షన్ గుద్ది మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్ని మా అందరి దాకా అందచేసేయండి. ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.